హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అంటే నేను చెప్పబోయే రివ్యూ అనేది కొంచెం లెంతీగా చూడండి. ప్లీజ్ దయచేసి చూడండి, ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే కొన్ని బయట జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడాలనుకుంటా. బయట కొన్ని ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నాయి. తనుజకి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి వీడియో చేస్తున్న వాళ్ళ గురించి నేను కొంతవరకు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా సోషల్ మీడియా ఇలా తయారైంది అనే దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ హౌస్‌లో నలుగురు టాప్ కంటెస్టెంట్స్లు కలిసి వీకర్లను దొక్కుతున్నారు. అంటే నలుగురు యంగ్గా కలిసి ముసలోళ్ళని దొక్కుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ముసలోళ్ళదేందో యంగ్ ఏందో అసలు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ వైపు గురించి కూడా ఆలోచించండి. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వేసుకొని ఆట ఆడుతున్నారు. వీళ్ళు వేసుకొని ఆడినప్పుడు వాళ్ళు వేసుకొని ఆడడం తప్పేంటో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కడ తప్పు చేసిరు, అసలు ఏం జరుగుతుంది, తనుజకు 2 సార్లు ఓట్ అప్పీల్ ఎందుకు వచ్చింది, ఇంకా ఏం జరగబోతుంది, అదేమన్నా బిగ్ బాస్ వాళ్ళు కుట్ర చేసేసి తనుజ ఓట్ అప్పీల్ ఇచ్చిర్రా, లేకపోతే తనుజని విన్నర్ చేయొద్దని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు 2 సార్లు ఓటు అప్పీలు ఇచ్చిర్రా, ఒకవేళ 10 సార్లు ఓటు అప్పీలు ఇచ్చినా కూడా తనుజని విన్నర్ చేయొద్దనే కోణంలో ఇస్తున్నారా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు ఇంత సోషల్ మీడియా ఇంత స్ప్రెడ్ చేస్తున్నారు, ఒక అమ్మాయి విన్నర్ అవుతుంటే ఆ అమ్మాయిని ఎందుకు తొక్కాలనుకుంటారో దాని గురించి కూడా మనం పూర్తిగా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చింది అనుకోండి, నచ్చింది ఇక్కడ అని చెప్పేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియో కోసము. ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే లైవ్లో టాస్కులు జరుగుతున్నాయి. లైవ్లో జరిగినటువంటి టాస్క్లలో ఇప్పుడు ఒకరు 1 by 1 తప్పించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. బిగ్ బాస్ ఏంటంటే ఇది ఫేర్ కాదు. బిగ్ బాస్ టాస్క్ ఏంటిది, ఇది ఫేర్ కాదు. బిగ్ బాస్ అంటే ఇది నిజం కాదు. ఏది నిజమో బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. ఏ టైంలో చేయాలనేది బిగ్ బాస్ డెసిషన్ బిగ్ బాస్ చేతుల్లో జరుగుతుంది. ఇలాంటప్పుడు ఒక ఏంటి ఆల్రెడీ వీళ్ళకు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఈ టైం వరకు అని చూసుకున్నట్లయితే సుమన్ అన్న తప్పించక ముందుకు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో మాట్లాడుకుందాం. సుమన్ అన్న తప్పించక ముందుకు మన తనుజకు వచ్చేసి భరణి గారికి వచ్చేసి 230 పాయింట్లతో ఆయన టాప్లో ఉన్నాడు. తర్వాత తనుజ సెకండ్ పొజిషన్లో ఉంది. ఇమానియల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. డెమన్ పవన్ వచ్చేసి 150తోని ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత సంజన గారు ఉన్నారు 140 తోటి. సుమనన్న ఉన్నాడు 100 పాయింట్స్తో. ఇలా ఉన్నారు. ఈ పాయింట్స్ ఉన్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పిండు, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఏం డిస్కషను, ఇవాళ ఒకరు తీసేయాలనుకుంటే తనుజ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసింది. వాళ్ళు తీసేయాలనుకుంటే ఇద్దరు టాప్ 2, నిన్ననేమో టాప్ 2 అన్నారు, ఫస్ట్ మొన్ననేమో టాప్ 1 అన్నారు, నిన్న టాప్ 2, మరి ఇవాళ టాప్ 3 అంటే మళ్ళీ నేను కూడా పోతా కదా అని చెప్పేసి కళ్యాణ్ ఊడ్చుకుంటూ ఇల్లు అంటే మన హౌస్ ఊడ్చుకుంటూ అంటాడు అన్నట్టు. అడిసరికి సుమనన్న కూడా అడుగుతుంది. అడిసరికి అవునమ్మా టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తా కదా అని సుమనన్న కూడా అంటాడు. టాప్లో ఉన్న వాళ్ళని కదా తీసేసేది అని చెప్పేసి సుమనన్న కూడా తనుజతో చెప్తారు అన్నట్టు. నన్ను ఎట్లా తీసేస్తారన్న జోక్ అంటది అన్నట్టు. తెలుసు తనకు తీసేస్తారని కూడా తెలుసు. ఒకవేళ ముగ్గురు తీసేయాల్సి ఉన్నా, ఇద్దరు తీసేయాల్సి ఉన్నా తన పేరు వస్తుంది కూడా తనకు తెలుసు. కానీ అడగాల్సిన విధంగా తను అడిగింది, వదిలేసింది. దాని తర్వాత డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ లోపల అంత అయిపోయిన టాస్క్ ప్రారంభించాలి కాబట్టి బిగ్ బాస్ ఏం టిస్ట్ ఇచ్చిండు, ఇప్పుడు ఎవరైతే లీస్ట్లో ఉన్న వాళ్ళు మన ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోవడం, అంటే మొత్తం టాస్క్లన్నింటి నుంచి అవుట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ సుమనన్నకు బిగ్ బాస్ ఏం చెప్పిండు, లీస్ట్లో ఉన్నావు కాబట్టి నీకు ఆడే స్కోప్ లేదు, నువ్వు ఏది మన ఓట్ అప్పీల్ చేసుకునే అర్హత కూడా లేదు, నువ్వు టాప్ 5కి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అర్హత కూడా లేదన్నట్టుగా నీకు వచ్చిన పాయింట్ల నుంచి నీకు వచ్చిన 100 పాయింట్స్ ఉన్నాయి కదా, 100 పాయింట్ల నుంచి సగం పాయింట్లు ఎవరికి ఇస్తామని అడిగిండు. అడిగిన తర్వాత భరణి గారి దగ్గరికి వచ్చేసి భరణి అన్న నాకు ఎవరున్నారన్నా, నాకు నువ్వు తప్ప అని అన్నాడు. నువ్వు తప్ప అనేసరికి భరణి అన్న ప్లాన్ ఏంది, ఇప్పుడు నీ టాప్లో ఉన్నా సుకున నాకు ఇచ్చిండు అనుకో, నాకైతే ఇంకా నీ టాప్లోకి వెళ్ళిపోతే నన్ను పక్కా పెట్టేస్తారు అని అన్న ప్లాన్ వేసుకున్నాడు. అన్న ప్లాన్ వేసుకొని ఏం చేసిండు, ఇదొద్దు నాకొద్దు, ఇక్కడ లీస్ట్లో ఉన్నది ఎవరు, సంజన గారికి ఆల్రెడీ 140తో ఉంది. ఇప్పుడు సుమనన్న ఒకవేళ పాయింట్లు ఇస్తాడు కావచ్చు, ఇస్తే సంజన గారు మంచిగా పొజిషన్లోకి వస్తుంది కదా, 190తో అలా పొజిషన్కి వచ్చినప్పుడు సంజన గారు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సంజన గారికే ఫిట్టింగ్ పెడదామని అనుకొని సంజన గారికి ఇవ్వని చెప్పేసి సజెషన్ ఇచ్చిండు. ఆయన మంచితనం కావచ్చు, ఒకవేళ సజెషన్ కావచ్చు, లేకపోతే ఈయన ప్లాన్ వేసుకున్నాడు కావచ్చు, ఇచ్చిన తర్వాత సంజన గారికి వచ్చేసి అప్పటికల్లా 190 అయినాయి. తనుజకి 220, భరణి గారికి వచ్చేసి 230, ఇలా ఉన్నారు పాయింట్లతోటి. ఇప్పుడు టాస్క్ పెట్టిన తర్వాత అదేంది స్మైలీ బొమ్మ ఉంది కదా, జోకర్ బొమ్మ పెట్టేసి టాస్క్ పెట్టిండు. అది బాల్ కొడితే ఆ జోకర్ పేస్ మీద పడ్డ వాళ్ళకు పాయింట్స్ వైజ్గా 4 పాయింట్లు, 2 పాయింట్లు, 1 పాయింట్ అని బోర్డు కూడా పెట్టిండు బిగ్ బాస్. ఆ పాయింట్ల వైజ్గా కొడితే తనుజకి 0 వచ్చింది, డెమన్ 0 వచ్చేసింది. మన ఇమానియల్ ఒకటి కొట్టిండు, అది పోయి 4 పాయింట్స్ మీద పడింది. 4 పాయింట్స్ ఇమానియల్కి వచ్చేసింది, సంజన గారికి 4 పాయింట్స్ వచ్చినాయి. ఇలా అంటే వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు విన్నారు కదా, వీళ్ళిద్దరికి 100 పాయింట్స్ ఇచ్చిండు బిగ్ బాస్. ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100, తర్వాత 80, తర్వాత 60, తర్వాత 40 అని ఇచ్చిండు అన్నట్టు. ఇలా వాళ్ళకి 0 వచ్చింది. డెమాన్కి
ఎవరికి సారీ ఇక్కడ ఏం చేసిరు వీళ్ళందరూ కలిసి మర్చిపోయినా ఇక్కడ అందరు కలిసి ఏం చేసిరు ఇప్పుడు ఒకరి టాస్క్ నుంచి తప్పించాలి. ఎవరు టాప్లో ఉన్నారు 230 తోటి ఎవరు టాప్లో ఉన్నారు 230 తోటి భరణి గారు ఉన్నారు. కాబట్టి భరణి గారు ఏం చేసిండు ప్లాన్ వేసిండు అన్నట్టు. భరణి గారు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు డెమన్ పవన్ కానీ మన ఇమాన్యుయల్ కానీ ఇలా టార్గెట్ చేసుకుంటూ పోతున్నాడు కదా. ఇక్కడ ఏం చేసిండు మరి ఇమాన్యుయల్ను డెమన్ పవన్ ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి. వీళ్ళ రూల్ ప్రకారం నిన్న మొన్న ఏం చేసి టాప్లో ఉన్న వాళ్ళకే ఎసరు పెట్టిరు. ఎవరు భరణి కానీ సంజన కానీ తనుజ కానీ సుమనన్న కానీ టాప్లో ఉన్న వాళ్ళకి ఎసరు పెట్టిండు. ఇవాళ టాప్లో ఉన్నది ఎవరు భరణి టాప్లో ఆయన దాకా వచ్చినప్పుడు ఇప్పుడు టాప్ కనపడదు. ఆయన దాకా వచ్చినప్పుడు టాప్ కనపడదు అన్నట్టు. ఆయన దాకా వచ్చినప్పుడు ఇప్పుడు బలమైన కంటెస్టెంట్ని తీసేద్దాము అని చెప్పేసి సంజన గారికి సుమనన్నకి తర్వాత తనుజను వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యి తనుజ దగ్గర పోయి తనుజను మ్యానికులేట్ చేయడానికి ట్రై చేశారు. తనుజ ఒకటే పట్టుబట్టింది. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను టాప్లో ఎవరుంటే వాళ్ళని తీసేసి ముందుకెళ్దాం అనుకుంటా. ఎందుకంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసేస్తే నాకేమవుతుంది అన్న, నేను లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసేయాలనుకోవట్లేను. నేను లీస్ట్లో సుమనన్న వచ్చి అడిగితే చెప్తానట్టు నేను లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసేయాలనుకోలేదు. అంటే అప్పుడు ఒకసారి ఎందుకు తీసేసినా మన ఇమాన్యుయల్ ఎందుకు తీసేసినా తను ఫ్లిప్ అవ్వడం వల్ల నేను ఫ్లిప్ అయినా కానీ ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ అన్న అక్కడ ఫ్లిప్ అవ్వడం వల్ల నాకు కోపంతో ఫ్లిప్ అయినా తప్ప నాకు ఎలాంటి ఎవరిపైన ఏది లేదు. నేను టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను. ఇప్పుడు టాప్లో ఎవరు ఉంటే వాళ్ళను అంటే మరి భరణి అన్న తీసేస్తావా అంటే ఆ భరణి అన్న తీసేస్తా, ఆ భరణి గారిని తీసేస్తా అని చెప్పేసి అంటది అనేసి తను స్టాండ్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ వీళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తారు. వీళ్ళు లీస్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఎసరు పెట్టుకుంటూ పోతారు. అప్పుడు లేదా ఇప్పుడు ఏది వీళ్ళు టాప్లో ఉన్నప్పుడు లీస్ట్లో కోసం ఎసరు పెట్టిరు. ఇప్పుడు వీళ్ళు లీస్ట్లోకి వచ్చారు కదా. వీళ్ళు లీస్ట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి టాప్లో ఉన్న ఎసరు పెట్టుకోవాలి. వీళ్ళు వేసిన ప్లాన్ కూడా తప్పలేదు. వీళ్ళని కూడా అరే మన దాకా టాప్లో ఉండి లీస్ట్లో ఉన్న వాళ్ళు అన్నారు. వీళ్ళను భరణి గారు టాప్లోకి వచ్చారికే మళ్ళీ వీళ్ళు కూడా టాప్లో ఉన్న వాళ్ళు చేయాలని వేలు రూలు వీళ్ళ పాయింట్లు వీళ్ళే కాంటాక్ట్ చేసుకుంటారా అంటే తప్పదు. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నప్పుడు ఏం చేసారు లీస్ట్లో ఉన్న వాళ్ళు ప్రిపేర్ చేసారు. ఇప్పుడు వీళ్ళు లీస్ట్లో ఉన్నప్పుడు టాప్లో వీళ్ళు వేసినటువంటి రూల్ని అప్లై చేసారు. ఇప్పుడు భరణి అన్న సుమనన్న తనుజ వీలైతే ఏ రూల్ అయితే వేసారో ఆ రూల్ని అప్లై చేసారు. వాళ్ళు ఏం చేసారు అప్పుడు ఇమాన్యుయల్ డెమన్ పవన్ కళ్యాణ్ ఏం చేసారు టాప్లో ఉన్న ఇప్పుడు డెమన్ పవన్ ఇమాన్యుయల్ కళ్యాణ్ కాదు డెమన్ పవన్ ఇమాన్యుయల్ ఏం చేసిండు టాప్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే మేము చెప్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఏం చేసిండు కళ్యాణ్ అంతకుముందుకు నేను టాప్లో ఉన్న నా ఫ్రెండ్ని తీసేయాలనుకోవట్లేదు అని కళ్యాణ్ అని ఇప్పుడు నా ఫ్రెండ్ వెనకబడింది కాబట్టి వెనకబడిన వాళ్ళకు నేను సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ముందున్న వాళ్ళని తీసేస్తాను అని చెప్పేసి ఒక తెలివిగా ఒక పాయింట్ చెప్పాలని చెప్పేసి కళ్యాణ్ చెప్పిండు. తను ఏం చెప్పింది టాప్లో ఉన్నటువంటి భరణి గారికి నాకు ఆప్షన్ సార్ భరణి గారు తీసేస్తున్నా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరి పేరు చెప్పారు లీస్ట్లో ఉన్నటువంటి మళ్ళీ డెమన్ పవన్ స్ట్రాంగ్ అని చెప్పేసి డెమన్ పవన్ పేరు చెప్పారు. వీళ్ళు ముగ్గురు తెలియతోటి డెమన్ పవన్ అట స్ట్రాంగ్ అట డెమన్ పవన్ పేరు చెప్పారు. మరి ఒక తనుజ పేరు చెప్పినా బాగుండేది, తర్వాత భరణి గారి పేరు చెప్పినా బాగుండేది. సంజన గారు టాప్లో అనుకున్నప్పుడు భరణి గారి పేరు చెప్పాలి కదా. ఎందుకంటే భరణి అన్న సాక్రిఫైస్ చేసేసిండు, మన సుమనన్న సాక్రిఫైస్ చేస్తే నాకు పాయింట్ వచ్చినాయి కాదన్న ఉద్దేశంతో వీళ్ళు చెప్పినట్టుగా వినడం జరిగింది అన్నట్టు. అక్కడ భరణి గారికి ఎక్కువ ఓట్లు పడడం వల్ల ఇమాన్యుయల్ మన ఎవరు ఇమాన్యుయల్ డెమాను కళ్యాణ్ తనుజ వీళ్ళు 4 ఓట్లు భరణి గారికి పడడం వల్ల భరణి గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయింది. ఆ టాస్క్లో అవుట్ ఆఫ్ ది రేస్ కావడం జరిగింది. ఆ టాస్క్ వరకే అయిండు. అప్పుడు స్మైల్ టాస్క్ పెట్టండి, అదే మన జోకర్ టాస్క్ పెట్టండి. జోకర్ టాస్క్ పెట్టినప్పుడు అక్కడ ఇమాన్యుయల్ సంజన గారు ఇద్దరు గెలుస్తారు. ఇద్దరికి సరే ఒక 100 పాయింట్స్ వస్తాయి. 100 పాయింట్స్ వచ్చినాక ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు చూద్దాం. 100 పాయింట్స్ వచ్చినాక సంజన గారికి సుమనన్న ఇచ్చినప్పుడు 190 అయినాయి. ఇప్పుడు 100 పాయింట్స్ వచ్చినాయి. 100 పాయింట్స్ ప్లస్ ఈ 190 కలుపుకొని 290 అయినాయి. సంజన గారు టాప్ 1లో ఉంది. తర్వాత ఇమాన్యుయల్కి ఇంతకుముందుకు 170 ఉండే, తర్వాత ఇప్పుడు 100 గెలుచుకున్నాడు కాబట్టి 170 ప్లస్ 100 270 అయినాయి. సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. తర్వాత భరణి గారికి ఇంతకుముందు ఆటలు దొరికినా కూడా ఆయనకు 220 అట్లనే ఉన్నాయి. 220 పాయింట్స్ భరణి గారికి అట్లనే ఉన్నాయి అన్నట్టు. సారీ భరణి గారికి 230 పాయింట్స్ అట్లనే ఉన్నాయి. 230 ఎందుకంటే ఆయన తొలగించినా కూడా ఆయన పాయింట్స్ మళ్ళీ ఆట ఆడలే కదా, ఆయనకున్న పాయింట్స్ ఆయనకు అట్లనే ఉన్నాయి. తర్వాత తనుజ ఆడింది. తనుజ ఆడిన తర్వాత తనుజ ఆటలో ఓడిపోయింది. తనుజ ఆటలో ఓడిపోవడం వల్ల ఆమెకున్నటువంటి 220 పాయింట్స్ అట్లనే ఉన్నాయి. తనుజకి ఆటలో ఓడిపోయింది. 220 పాయింట్స్ అట్లనే ఉన్నాయి. ఆమెకు పెరగలేదు ఇంకా తగ్గలేదు. ఆమెకు 220 పాయింట్స్ అట్లనే ఉన్నాయి, ఎందుకంటే 0 వచ్చింది కదా, అట్లనే ఉన్నాయి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ కూడా 0 రావడం వల్ల ఆయనకు వచ్చినటువంటి 150 పాయింట్స్ అట్లనే ఉండిపోయినాయి. ఆయనకు వచ్చినటువంటి 150 పాయింట్స్ అలానే ఉండిపోయింది అన్నట్టు. అట్లనే ఉండిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు ఓటు అప్పీల్కి వెళ్ళాలి. ఓటు అప్పీల్ వెళ్ళాలంటే బిగ్ బాస్ మళ్ళీ ఒక టిస్ట్ ఇచ్చిండు అన్నట్టు. బిగ్ బాస్ ఏం టిస్ట్ ఇచ్చిండు, లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ పాయింట్స్ సగం పాయింట్లను వేరే వాళ్ళకి ఇవ్వండి అని ఇచ్చిండు బిగ్ బాస్.
బిగ్ బాస్ ఏమైనా తనుజకు డెమన్ పవన్ ఇస్తాడని ఏమైనా ముందుగానే ఆలోచించిండా? లేదు కదా. అక్కడ డెమన్ పవన్ ఎవరికి ఇచ్చుకుంటాడు? వాళ్ళు ఓటు అప్పీలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సంజయ్ గారు ఎలాగో ఉన్నాడు, సంజయ్ గారు టాప్లో ఉన్నాడు. సంజయ్ గారితో పాటుగా ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి, ఇమాన్యుయల్కి ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసిండు కాబట్టి, ఇమాన్యుయల్కి ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ భరణి గారికి ఏమన్నా ఇస్తాడేమో అనుకున్నాడు కావచ్చు బిగ్ బాస్. భరణి గారికి డెమన్ పవన్ ఇప్పుడు తనుజ ఓటు అప్పీల్ చేసింది, ఇమాన్యుయల్ ఓటు అప్పీల్ చేసింది, సంజయ్ గారు టాప్ 1లో ఉన్నారు. ఓటు అప్పీల్ చేసిన వాళ్ళు ఇద్దరికి ఇవ్వకుండా మన ఎవరి డెమన్ పవన్ పాయింట్స్ ఇద్దరికి ఇవ్వకుండా భరణి గారికి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది ఏమని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసిండు, ఇక్కడనే పాయింట్లను బీకిండు. ఏమన్నాడు, మీకు వచ్చినటువంటి పాయింట్లలో సగం పాయింట్లు అంటే 150 పాయింట్లు వచ్చినాయి కదా, 150 పాయింట్లలో సగం పాయింట్లు అంటే 75 పాయింట్స్ను ఎవరికి ఇస్తావో చెప్పమన్నాడు. అప్పుడు ఇక్కడ డెమన్ పవన్ ప్లాన్ అన్నట్టు ఇదేంది, ఏం ప్లాన్ వేసుకున్నాడు? ఫస్ట్ నుంచి కూడా డెమన్ పవన్ అంటాడు కదా, టాప్లో ఉన్న వాళ్ళే అంటే టాప్ 5 మనం ఎవరు అనుకుంటున్నామో వాళ్ళే టాప్ 5లోకి వెళ్ళాలి, వాళ్ళే టికెట్ ఇది కప్పు గెలుచుకునే ఛాన్స్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ టాప్ 5లో అడుగు పెట్టాలి అనే ఉద్దేశం డెమన్ పవన్ ఫస్ట్ నుంచి ఆయన మైండ్లో ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏం చేసిండు తనుజ, ఇప్పుడు డెమన్ పవన్ తర్వాత లిస్ట్లో ఉన్నది ఎవరు? తనుజ వెళ్ళిపోతుంది. ఎక్కడ తనుజ వెళ్ళిపోతుందో అని చెప్పేసి తనుజకు ఈ పాయింట్స్ని యాడ్ చేయడం వల్ల తనుజకు 75 పాయింట్స్ ఇచ్చిండు. ఇవ్వడం వల్ల తనుజ ఏమైంది, ఇంతకుముందుకు 220 అంటే 220 పాయింట్స్కు 75 యాడ్ చేస్తే 305 305 వచ్చినాయి. 305 అంటే సంజన గారి కంటే టాప్ 1 పాయింట్స్ ఎవరికి వచ్చినాయి? తనుజకు వచ్చినాయి. ఇక్కడ మరి భరణి గారికి ఇవ్వలేదు ఎందుకు అని అంటే, భరణి గారు ఇంతకు ముందు కూడా టాస్క్లలో డెమన్ పవన్ తప్పించాలనుకున్నాడు. డెమన్ పవన్కి ఓటేయమని తనుజను కూడా అడిగిండు. డెమన్ పవన్ తప్పించుకోవాలనుకున్న వాడికి ఎందుకు ఇస్తాడు? అయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇస్తాడు? డెమన్ పవన్నే టాస్క్ నుంచి తప్పించాలా అని అనుకొని డెమన్ పవన్కి వాళ్ళు ఓటేసినప్పుడు డెమన్ పవన్ భరణి గారికి ఎందుకు ఇస్తాడు, సంజన గారికి ఎందుకు ఇస్తాడు? వాళ్ళకి ఇయ్యాడు కదా. అప్పుడు ఇమాన్యుయల్ కన్నా తనుజాని కన్నా ఇచ్చుకున్నాడు అన్నాడు. అలా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇమాన్యుయల్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, టాప్ భరణి గారి కంటే ఎక్కువనే ఉన్నాడు. ఇప్పుడు నేను తనుజకి ఇచ్చేసిన అనుకో, భరణి గారు లీస్ట్లోకి వచ్చేస్తాడు, అప్పుడు ఆయన డేంజర్ జోన్లో పడతారు కదా అనే ఉద్దేశంతో తనుజను తనుజ పాయింట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో తనుజకు ఇవ్వడం జరిగింది అన్నాడు. తనుజకు 305 పాయింట్ వచ్చేసి టాప్ 1లోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళడం వల్ల ఓట్ అప్పీల్ అనేది జరిగిందన్నాడు. ఓట్ అప్పీల్కు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్లో ఎవరు గెలిచిరు ఏంటిది అన్నది ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు, వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. కానీ అలా వెళ్ళిపోయింది తప్ప బిగ్ బాస్ టీం వాళ్ళు డెమాన్ పవన్ చెవులలో ఏమైనా ఫోన్ చేసేసి చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టేసి డెమాను నువ్వు తనుజకి తనుజ ఓటు అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఏమన్నా డెమాన్ పవన్కి ఏమన్నా చెవులలో చెప్పిర్రా బిగ్ బాస్ టీం వాళ్ళు? లేదు కదా. తన గేమ్ ప్లాన్ తను చేసుకున్నాడు. ఎందుకంటే భరణి గారిని లీస్ట్లో పెట్టాలనుకున్నాడు. తనుజ లీస్ట్లో ఉంది కాబట్టి తనుజకి ఇచ్చేస్తే భరణి గారి కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది, తను భరణి గారి లీస్ట్లోకి వస్తాడు, నన్నే టార్గెట్ చేసిండు కదా అన్న ఉద్దేశంతో డెమన్ పవన్ ప్లాన్ చేసిండు. తప్పేం లేదు, డెమన్ పవన్ ప్లాన్ తప్పేం లేదు. అక్కడ ఓట్ అప్పీల్కు సంజన గారు సెకండ్ పొజిషన్లో ఉన్న సంజన గారు, తర్వాత మన తనుజ గారు ఇద్దరు వెళ్ళిరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరే నాయనల్లారా మీరు ఆడియన్స్ ఫేక్ ఆడియన్స్ అనవాకండ్రా ఆయన. మరి అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇప్పుడు తనుజ గెలుచుకొని వస్తుందా, ఇమాన్యుయల్ గెలుచుకొని వచ్చిండా అని చెప్పేసి డప్పు కొట్టి మీరు తనుజ ఇప్పుడు ఓటింగ్ అప్లైకి వచ్చేసింది, సంజన గారు ఓటింగ్ అప్లైకి వచ్చేసింది, మీరు రారి తనుజ ఫ్యాన్స్ రారి, తర్వాత ఈ మన ఎవరు సంజయ్ గారి ఫ్యాన్స్ రారి, లేకపోతే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ రారి, ఇట్లా పేరు పెట్టి పిలవడు కదా ఆడియన్స్ను. అక్కడ ఆడియన్స్ వస్తారు, వాళ్ళ ఆడియన్స్ కూడా ఎక్కువగా మనం ఇక్కడ మోతం అవుతుంది ఏంది సోషల్ మీడియాలో తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే మోతం అవుతుంది. అక్కడికి వచ్చే ఆడియన్స్ కూడా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తనుజ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇంకొకరి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, తనుజని కళ్యాణ్ ఇద్దరు ఇష్టపడే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. అలా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ చూడగలుగుతాం కదా అనే ఉద్దేశంతోనే వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 20 మెంబర్స్ని పక్క పెట్టి 20 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు. 2 hours కూసబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అన్ని చేసి 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి మీరు ఇలానే మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలని చెప్పడు. ఎవరిని డీగ్రేడ్ చేసే విధంగా మాట్లాడకూడదు అనేది ఒకటే చెప్తాడు తప్ప బిగ్ బాస్ వాళ్ళకు బూస్టింగ్ ఇచ్చేలాగుండాలి అనేది అదొకటే చెప్తాడు తప్ప వీళ్ళని ఎన్నుకోండి ఓటు అప్పీల్ కోసం సంజన గారిని ఎన్నుకోకరి, లేకపోతే ఇమాన్యుయల్ని ఎన్నుకోకరి, ఇలాంటివి అనేది బిగ్ బాస్ టీం వాళ్ళు ఎక్కడ చండాలమైన ప్లాన్లు వేయరు. మీరు చండాలమైన ప్లాన్లు వేసుకొని మీరు రివీల్ చేసేసుకొని మీరు చండాలం చేసేసి ఒక కంటెస్టెంట్ విన్నర్ అవుతుంటే ఆ విన్నర్ అయ్యే కంటెస్టెంట్స్ తొక్కడానికి చూస్తున్నారు. ఎంత మూర్ఖులు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ పేరు రివ్యూవర్లుగా మారుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి విన్నర్ అవ్వడం తట్టుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆ అమ్మాయి తప్ప. ఇక్కడ ఓటు అప్పీల్ కోసం సంజన గారు తనుజ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్
తనుజను ఎన్నుకోవడం జరిగింది. తనుజను ఎన్నుకుంటే పేడ్ ఆర్టిస్ట్ అని, పేడ్ ఆడియన్స్ అని ఎందుకు అంటారు? అక్కడ వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎవరు చూడాలనుకుంటే వాళ్ళని చూస్తారు. సంజన గారికి ఏమన్నా ఓటింగ్ ఉండి టాప్లో ఉందా? మరి సంజన గారికి ఏమైనా ఓటు అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ఆడియన్స్ వచ్చిన వాళ్ళ ఇష్టం కదా. మీరు నచ్చినట్టుగా మీరు చెప్పినట్టుగా ఆడియన్స్ వినాలా? అక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా. అదెందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఇక్కడ ఆడియన్స్ తనుజకి ఇవ్వడం వల్ల నెగిటివ్ అవుతుంది, వీకే నెగిటివ్. ఏ నెగిటివ్ అవుతుంది? తనుజకి ఇచ్చారు, తనుజ మళ్ళీ అప్లై చేసుకుని సంతోషపడ. అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఇవ్వకపోవడం వల్ల తనుజ నెగిటివ్ అవుతుంది, అంతే కదా. తనుజకు 2-3 సార్లు రావడం వల్ల, తనుజకు 2-3 సార్లు ఓటు అప్పీల్ రావడం వల్ల, అంటే ఓటు అప్పీల్ ఇవ్వగానే మీరు నాకు వద్దు ఆడియన్స్, మీరు నాకేం అప్లై, ఇంతకుముందే నేను ఓటు అప్లై చేసిన, మీరు నాకు ఇవ్వబాకండి ప్లీజ్, దయచేసి సంజన గారికి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుందా? బిగ్ బాస్ సంజన గారిని ఓటు అప్పీలు ఎవరికి ఇవ్వాలనుకుంటారని చెప్పేసి అనగానే ఆడు ఉన్నటువంటి బోర్డులు తిప్పుతారు. బోర్డు తిప్పారు, సంజన గారు మీరు వెళ్ళండి అని చెప్తారు. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ సంజన గారికి ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటా. తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చూస్తారు. ఎవరైనా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారు. తనుజ తప్పేంటి? తనుజ చేసిన తప్పేంటి? తనుజ వాడుకోకూడదా? అదే ఒకవేళ కళ్యాణ్ ఆ పొజిషన్ అనుకో, కళ్యాణ్ వాడుకోవచ్చు. ఇమాన్యుయల్ ఆ పొజిషన్ అనుకో, ఇమాన్యుయల్ వాడుకోవచ్చు. సంజన గారు ఆ పొజిషన్లో సంజన గారు వాడుకోవచ్చు. కానీ ఒక తనుజ వాడుకుంటేనే తప్పు వచ్చిందా? నేను ఇదే అడగాలనుకుంటాను. తనుజ వాడుకుంటే తప్పేంటి? తనుజ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే తప్పేంటి? వచ్చిన అవకాశాన్ని వాడుకొని కూడా, అంటే తనుజ కళ్యాణ్ కూడా, తన ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్ కూడా ఓటేయని అడిగింది. మీకు తెలుసా? అది నాకు తెలుసు. కళ్యాణ్ కూడా ఓటేయమని అడిగింది ఆడియన్స్ను. కళ్యాణ్ నా ఫ్రెండు, ప్లీజ్ కళ్యాణ్ కూడా ఓటేయండి అని అడిగింది. ఎవరన్నా టాప్ 1లో ఉన్న, టాప్ 2లో ఉన్న కంటెస్టెంట్కి ఓటేయని చెప్పేసి అడుగుతారా? తన ఫ్రెండు ఓటేయని కూడా ఆడియన్స్ అని అడిగింది. ఆ అమ్మాయి ఎంత మంచిదైతే అడుగుతుంది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. మీరు ఆ అమ్మాయిని ఓటింగ్ తగ్గించడం కోసము ఆ అమ్మాయి పీరియడ్ నెగిటివ్ అవుతుంది. బిగ్ బాస్ ఎక్కువసార్లు ఛాయిస్ ఇస్తాడు. ఏ ఛాయిస్ ఇచ్చుడు? తనుజ నువ్వు ఓటు అప్పీల్ చేసుకో, నీకే వస్తుంది అని చెప్పేసి తనుజ చెవులాలు ఏమన్నా చెప్పిండా బిగ్ బాస్? కొంచెం కామన్ సెన్స్. మీరు రివ్యూవర్లా మరి ఇంకేమన్నా అర్థం కావట్లే. మీరు పేడ్ రివ్యూవర్లా అయ్యారని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి పైన పడుతున్నారు? ప్రతిసారి ఆ అమ్మాయి పైన పడి ఆ అమ్మాయి నెగిటివ్ చేసే కోణంలోనే పని కట్టుకొని ఉంటారు. సీజన్ మొత్తంలోనే అలానే పని కట్టుకొని ఉంటారు. బయట ఈడ పిఆర్లు కూడా అట్లనే, పిఆర్లు ఆ అమ్మాయిని, కళ్యాణ్ పిఆర్లు ఆ అమ్మాయిని నెగిటివ్ చేసే కోణంలో పట్టుకున్నారు. కళ్యాణ్కు అమ్మాయి అదే పొజిషన్లో కళ్యాణ్ ఉంటే తనుజకు తనుజ కూడా నా ఫ్రెండ్ తనుజకు ఓటే అయినా కళ్యాణ్ అడగలుగుతాడా? లేదు కదా. ఆ అమ్మాయి అడిగింది. అది చూడరు. అక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళకి టెలికాస్ట్ చేయలేదు. అది బిగ్ బాస్ టీం వాళ్ళు తప్పు. ఆ అమ్మాయి అడిగింది. అక్కడ మీకు ఎవరైనా తెలిసిన ఆడియన్స్ ఉంటే అడగండి, తెలుస్తుంది మీకు. కానీ ఆ అమ్మాయిని దొరికిందే ఛాయిస్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎక్కడ కిందికి దొక్కుదామనే ఆలోచనతోనే రివీల్ చేయడం ఏందో నాకు ఈ మూర్ఖత్వం ఏందో అర్థం కావట్లే. ఏ సీజన్లో జరగలేదు. ఈ అమ్మాయి పైన ఫస్ట్ ఏమంటారు, పని కట్టుకొని కసి పెంచుకొని ఇలా రివీల్ చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి పైన నెగిటివ్ రివీల్ చేయడం, నెగిటివ్ కామెంట్ పెట్టడం, నెగిటివ్ పిఆర్లు గేమ్లు ఆడడం, ఇలా ఏంటో జరుగుతుంది అసలుకు. ఇక్కడ ఒకవేళ కళ్యాణ్ అంటారు. కళ్యాణ్కి ఓటు అన్ఫేర్ జరిగింది అంటే కళ్యాణ్ టీటీఎఫ్ ఎందుకు గెలుచుకున్నాడు? మరి టాప్ 5లో ఉంటాడు తెలుసు కదా. అప్పుడు ఒకసారి గమనించండి, కళ్యాణ్ తనుజకి వాళ్ళ అక్క నుంచెలి కానీ వాళ్ళ ఇంటి నుంచెలి కానీ ఒకటి వస్తుంది, ఒకటి లెటరే కానీ ఏదో ఒకటి తనుజకు ఫేవరిజం జరుగుతుంది. అంటే ఒకటి ఇంటి నుండి ఏదో ఒకటి ఫెసిలిటీ వస్తుంది. దానికోసము నువ్వు నామినేషన్లోకి వెళ్తావా కళ్యాణ్ అంటే నేను వెళ్తా అని అన్నాడు. ఎందుకు వెళ్తావురా కళ్యాణ్ అని తనుజ అడిగినప్పుడు, నేను వారం అంటే ఎప్పటికీ నామినేషన్లో ఉండాలి, ప్రతిసారి నామినేషన్లో ఉండాలి. నామినేషన్లో ఉంటే ఆడియన్స్కి దగ్గర అయితే నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి, నేను గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నామినేషన్లో ఉండాలని నాగార్జున గారు కూడా చెప్పిండు. అలాంటప్పుడు మరి నామినేషన్లో ఉండాలి, నా ఆడియన్స్ ఓట్లతోనే నేను టాప్ 5కి పోవాలనుకునే కంటెస్టెంట్ ఎందుకు టీడీపీ గెలుచుకున్నాడు? ఓడిపోకపోయాడు. ఎందుకు ప్లాన్లేసి కైన్లు పెడితే కూడా కైన్లు కింద పడేసుకొని ఇలా ప్లాన్లేసినోడు ఎందుకు గెలుచుకున్నాడు? ఆట ఓడిపోకపోయాడు, రీతు చదరం గెలిపించకపోయాడు. ఆయనే టాప్ 5కి పోవడం ఇప్పుడు పోతే తప్పలేదు. టాప్ 5కి పోయినోడికి ఓటు అప్పీలు అంటే వీళ్ళు అంతా అప్పీల్ చేసుకుని దేనికోసం? నేను గెలవాలి ఇప్పుడు అనే కంటే వీళ్ళు టాప్ 5కి చేరుకోవడం కోసం ఓటు అప్పీల్ చేసుకుంటున్నారు కదా. టాప్ 5లో మేము ఉండాలి, టాప్ 5 దాకా వెళ్ళాలి అని ఓటు అప్పీల్ చేసుకొని వెళ్ళిపోరని ట్రై చేస్తున్నారు. ఒకవేళ విన్నర్ ఛాయిస్ ఉంటే విన్నర్ చేయండి మీరు అని అడగడం తప్పేంటి? ఇక్కడ కళ్యాణ్కి ఛాయిస్ రాలు, కళ్యాణ్కి అన్ఫేర్ జరుగుతుంది, అయ్యో కళ్యాణ్, అయ్యో పాపం కళ్యాణ్, అయ్యో పాపం బిడ్డడు అని చెప్పేసి అంటున్నారు కదా. పాపం బిడ్డడే, నేను కాదంటలేను. ఇక్కడ పాపం బిడ్డడు అనే బదులు ఇక్కడ సంజన గారికి ఓటు అప్పీల్ రాలేదు కదా, పాపం అనొచ్చు కదా. మన సుమన్ గారికి ఓటు అప్పీల్ రాలేదు కదా, పాపం అనొచ్చు కదా. భరణి గారికి ఓటు అప్పీల్ రాలేదు కదా, పాపం అనొచ్చు కదా. వీళ్ళందరూ కనపడతలే, ఓన్లీ కళ్యాణ్ పాపం. ఏంటి ఇది?
ఏంది ఇది ఇంత సింపతి గేమ్ ఎందుకు ఆడుతున్నారు? బయటనేమో కులాలు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని మా కులవాడికి ఓటేయి, మా కులవాడి ఓటేయండి, మా ఆర్మీ పవన్కి ఓటేయండి అని చెప్పేసి బయట భజనలు. బయట పిఆర్ల ఏది నెగిటివ్ పిఆర్లు ఏమో తనుజని తొక్కడము, తనుజ ఇది చేసింది, తనుజ అది చేసింది, అది చేసింది, ఇది చేసింది అని తొక్కడము. ఇక్కడ పని కట్టుకొని మన భరణి గారు కానీ సంజన గారు కానీ తనుజ నెగిటివ్ చేసే కోణంలో పడ్డాడు. తనుజ భరణి గారికి సపోర్ట్గా ఉంటేనే తప్పులేదు, భరణి గారికి సపోర్ట్గా లేకపోతే తప్పు. భూతద్దాలు పెట్టి చూడడం. ఇక్కడ లోపల వాళ్ళు తొక్కడము, బయట రివ్యూవర్లు తొక్కడము, పిఆర్లు తొక్కడము, తర్వాత బయట ఆడియన్స్ తొక్కడం, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఏంటి? ఒక అమ్మాయికి లేదా? ఒక అమ్మాయి విన్నర్ అవ్వే ఛాన్స్ లేదా? ఎందుకు ఈ అమ్మాయిని అంతగా ఏ సీజన్లో కూడా చూడలేదు ఇంత కసి కట్టుకొని, ఇంత పని కట్టుకొని ఆ అమ్మాయి నెగుడు చేసే కోణంలో ఎందుకు పడుతున్నారు? చేయరాని తప్పులు చేసిరా? అందరు అవసరం శుద్ధపూసలు ఉన్నారు, అవసరం ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలు. తనుజ ఒక్కతే మొత్తం అందరికంటే పెద్ద శుద్ధపూస అయిపోయి తనుజ ఒక్కతే రాంగ్ డెసిషన్లు, తనుజ ఒక్కతే కన్నింగ్ గేమ్లు, తనుజ ఒక్కతే సేఫ్ గేమ్లు, తనుజ ఒక్కతే ఇవన్నీ చేస్తుందా? హౌస్లో ఎవరు కనపడతలేదా? ఎందుకు ఈ అమ్మాయి పైన పడుతున్నారు? ఎందుకంటే విన్నర్ అవుతుందని చెప్పేసి ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కే తనుజ కనెక్ట్ అయింది. వాళ్ళ ఇంటి బిడ్డలాగా, వాళ్ళ ఇంటి కోడలాగా, వాళ్ళ ఇంటి కూతురులాగా, వాళ్ళ ఇంటి ఒక మహాలక్ష్మి లాగా చూసుకుంటారు. వాళ్ళే తనుజకు ఓట్లేస్తున్నారు. కానీ ఇక్కడ యూత్ అంతా తనుజ నెగిటివ్ చేసే కోణంలోనే పని కట్టుకున్నారు. అది కూడా న్యూట్రల్గా ఉండే యూత్ కాదు, ఓన్లీ కళ్యాణ్కు ఫేవరిజం చూపించే యూత్ ఉంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు కదా, వాళ్ళు మాత్రమే ఇలా చేయడానికి ప్లాన్లు వేస్తున్నారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. లోపల బయట బయట మొత్తం ఎక్కడ చూసినా తనుజ గురించి తప్ప భజనలు. తనుజని ఎట్లా నెగిటివ్ చేయాలి, ఆ అమ్మాయి కప్పు ఎట్లా రానియకుండా చేయాలనే పనిగా పట్టుకొని చేస్తున్నారేమో నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ. ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటాను. ప్లీజ్ ఒకవేళ మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి. ఈ రివ్యూని ఇంకా నలుగురికి ఫార్వర్డ్ చేయండి. తనుజ ఖచ్చితంగా మీరు అనుకున్న ఒక పర్సన్ విన్నర్ కావాలనుకుంటే ఈ సీజన్ ఖచ్చితంగా 100% నేనే చెప్తున్నాను, 100% లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు భయపడకండి. ఎవడో ఏదో కిలికిసం గొట్టంగాడు ఏదో చెప్పిండని చెప్పేసి వాని మాటలు వీని మాటలు నమ్మవాకండి. మీరు ఓట్లు వేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ గెలవాలనుకుంటే బలంగా ఓట్లు వేసుకోండి. గెలుస్తుంది. ఈ సీజన్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా కప్పు కొడుతుంది అని మీరు బలంగా నమ్మండి. ఓట్లు వేసుకోండి. ఇంకా నలుగురు చెప్పండి, నలుగురు ద్వారా ఓట్లు వేయించుకోండి. మిస్ కాల్ కూడా ఇంపార్టెంటే. ప్రతిరోజు మిస్ కాల్ వేయండి, ప్రతిరోజు ఓట్లు వేయండి. వీళ్ళే రివ్యూలు చూసేసి, లేకపోతే వీళ్ళే రీల్ చూసేసి మీరు నర్వస్ అవ్వకండి. ఆ అమ్మాయి కరెక్ట్గా జెన్యున్గా ఉంది, తర్వాత గుడ్ గేమరు ఈ హౌస్లో ఉన్నదంటే ఆ అమ్మాయే. ఇంటెలిజెంట్ గేమర్గా మంచి ఫోకస్గా ఆడుతుంది ఆ అమ్మాయే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సీజన్లో ఈ అమ్మాయి గేమ్ ప్లాన్ లాగా ఎవరు కూడా చేయలేదు. కన్నింగ్ స్ట్రాటజీలు వేసారు కానీ ప్రతి ఒక్కరు. ఈ అమ్మాయి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ఏకైక కంటెస్టెంట్ ఈ అమ్మాయి అందరికీ నచ్చింది, నచ్చుతుంది కూడా. నేను అనుకుంటాను ఓట్లు వేస్తారనుకుంటాను. దయచేసి నా రివ్యూను మీరు ఎవరన్నా ఇంకా నలుగురికి ఫార్వర్డ్ చేయండి. నచ్చింది అనుకోండి, ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. దయచేసి లైకులు మాత్రం చేయండి. ఎవడో ఏదో ఏమంటారు సుతారం అంతా చెప్పితే వారికి 10,000 లైకులు 20,000 లైకులు కొట్టవచ్చు. కానీ కనీసము నేను చెప్పిన దానికైనా కూడా ఎక్కడ మీకు నచ్చలేదా? నచ్చితే దయచేసి లైకులు చేయండి. ఒక 100 లైకులను చూస్తున్నా, లైకులు చేయండి అడుగుతున్న లైకులు చేస్తలేదు. ప్లీజ్ దయచేసి లైకులు చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.